హే మహాలక్ష్మి, ఇక్కడున్నావా ఏంటి? మధ్యలో వచ్చావు. నేనేమన్నానో తెలుసా? దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి. నీకు అదే కథ కావాల్సింది ఏంటి? షాక్ అయిపోయావా? నేనే అలా అన్నానని షాక్ అయిపోయింటావు కదా. నువ్వు హ్యాపీయే కదా మహాలక్ష్మి? హ్యాపీయే బావా. నేను చాలా హ్యాపీ. ఈ దెబ్బతో మన కంపెనీ 80 crores దాటేస్తుంది. 80 crores ఏంటి బావా? 6 months ఆగు, అజిత్ కంపెనీని కూడా క్రాస్ చేస్తుంది. అజిత్ కంపెనీని క్రాస్ చేస్తుంది అంటే ఇప్పుడు క్రాస్ చేయలేదనేగా. బావా అజిత్ పెద్ద కంపెనీ, నాది చిన్న కంపెనీ. నీకెప్పుడు అజితే గ్రేట్ కదా, నేను కాదు. బావా నా ఉద్దేశం, నేను నీకు అసలు ఇంత కూడా గ్రేట్ అనిపించలేదు కదా. ఇంత కూడా ఊరు నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? బావా ఈ హోర్డింగ్ చూశాను, చాలా బాగుంది. నీ కళ్ళలో ఎంత ఆశ్చర్యం తెలుసా? అప్పుడు బావంటే నీకు ఎంత గ్రేట్, బావంటే నీకు అక్కడ అక్కడ ఆకాశంలో ఉండేవాడు. నీ కళ్ళలో ఎప్పుడు అదే ఫీలింగ్ చూడాలనుకున్నాను. ఎప్పుడు బావంటే నీకు గ్రేట్ అని అనిపించాలనుకున్నాను. నువ్వు ఊరు వెళ్తానంటే నేను ఎందుకు ఆపానో తెలుసా? ఆ ఆశ్చర్యమైన కళ్ళు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతాయో అని భయపడ్డాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఫస్ట్ వచ్చావు, నన్ను ఈక్వల్ చేసావు. నేను నీకెక్కడ గ్రేట్ కాకుండా అయిపోతానని భయపడ్డాను. అందుకే నేను చీట్ చేసి చదివాను. కానీ నా బ్యాడ్ లక్, అజిత్ గాడు ఫస్ట్ వచ్చేసాడు. ఆడెక్కడ నీకు గ్రేట్ అయిపోతాడని నేను నీతో కాంప్రమైజ్ అయ్యాను. రాత్రి పగులు నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి చదివాను. నీ చేత మళ్ళీ గ్రేట్ అనిపించుకోవడం కోసం, నీ కళ్ళలో అదే ఫీలింగ్ చూడాలని ఫస్ట్ వచ్చాను. కానీ నువ్వేమన్నావు? అజిత్ గ్రేట్ అన్నావు. పోయింది, మొత్తం పోయింది. దేనికోసం కష్టపడ్డానో అంతా పోయింది. తట్టుకోలేకపోయాను, కోపం వచ్చింది, బయటికి పొమ్మన్నాను. అజిత్ గ్రేట్ అంటావు, ఆ మాట తెలుసా ఇంకా ఇక్కడ కొడుతుంది. వేరే ఎవరినో గ్రేట్ అంటే వీడికేంటి ప్రాబ్లం అనిపిస్తుంది కదా. నేను పెద్ద ఈగోస్ లాగా కనిపిస్తున్నాను కదా, నేను ఒక పిచ్చోడ్ లాగా అనిపిస్తున్నాను కదా. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయికి నేను తప్పితే ఇంకా ఎవడు గ్రేట్ అనిపించకూడదు. అవును మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి. ఆ మర్దలే కదా, ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను. 3 years వెయిట్ చేశాను నేను నీకోసం. ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు కదా, బామ్మకి ముందే హార్ట్ అటాక్ ఎందుకు రాలేదా అని బాధపడ్డానే. ఆ రోజు అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు నాకు తెలుసు నువ్వు నో అంటావని. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను. నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కాబట్టి నేను స్వప్నాన్ని తీసుకొచ్చాను. అసలు స్వప్న ఎవరో తెలుసా? స్వప్న నా పిఏ. స్వప్న, ఎస్ సార్. నీ హైట్ ఎంత? సార్ 5'7". నన్ను పెళ్లి చేసుకుంటావా? స్వప్నాన్ని తీసుకొచ్చానని నువ్వు జెల్లస్ ఫీల్ అవుతావు అనుకున్నాను. కానీ అజిత్ వచ్చాడు నాకంటే గ్రేట్గా. అజిత్ కంటే గ్రేట్ అవ్వాలని నా కంపెనీ రిస్క్లో పెట్టాను. మొత్తం పోయింది. అప్పుడు నువ్వు వచ్చావు, హెల్ప్ చేసావు, సక్సెస్ వచ్చింది. కానీ మళ్ళీ నువ్వు ఏమన్నావు? అదే మాట, అజిత్ ఇస్ గ్రేట్. మళ్ళీ ఓడిపోయాను. నీతో ఎప్పటికప్పుడు గ్రేట్ అనిపించుకొని నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను. నేను గ్రేట్ కాదు మహాలక్ష్మి, నేను జస్ట్ బాలుని అంతే. నా సక్సెస్ ఫెయిలియర్ అంతా నువ్వే మహాలక్ష్మి. నువ్వు లేకపోతే నేను లేను. కానీ నువ్వే నాకు లేవు. వద్దు మహాలక్ష్మి, ఎవడి ఫస్ట్ ర్యాంకో నాకు మూస్ట్ వేసినట్టు వేరే ఎవడి ప్రేమనో నాకు మూస్ట్ వేయద్దు. అది బాస్, నా గ్రేట్ ఫెయిలియర్ లవ్ స్టోరీ.
ఏంటన్నా ఇంత ట్విస్ట్ ఇచ్చావు? నువ్వు లవ్ చేయటం ఏంటి? ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి కదా నేను లవ్ చేస్తుంది. అనిపించిందా మీకు కూడా అలా అనిపించిందా? అనిపించింది. మహాలక్ష్మి అంటే లవ్ కదా నాకు. ఎక్కడో కొంచెం ఎక్కువ చెప్పేసి ఉంటాను, నరేషన్లో తేడా అంతే. మహాలక్ష్మి నేను లవ్ చేయకపోతే ఐ లవ్ ఎందుకు చెప్పుద్ది? ఎప్పుడు చెప్పింది? నువ్వు చెప్పిన వెంటనే చెప్పి నేను చెప్పిన వెంటనే చెప్పింది కదా. ఒకవేళ నేను చెప్పకపోతే అజిత్ వెట్స్ మహాలక్ష్మి. బాలు పెట్టి స్వప్న అంతే. నిన్ను లవ్ చేయకపోతే నీ కంపెనీకి వచ్చి హెల్ప్ ఎందుకు చేస్తుంది బాయ్? కంపెనీ ఫ్యామిలీ కదా అని. మా ఫ్యామిలీ ఏమైపోతుందా అని చెప్పి సెట్ చేసింది అంతే కదా బాస్? Correct, అంతే. ఇప్పుడు చెప్పండి బాస్, మహాలక్ష్మి నన్ను లవ్ చేయట్లేదంటే మీరు నమ్ముతారు కదా? మీరు ఊరుకోండి బాస్, నా ఈగో అంతా పక్కన పెట్టి ఇంత కథ చెప్తే మీరెవరు నమ్మరండి బాస్. తను నన్ను లవ్ చేయలేదు, నేనే లవ్ చేశాను. మహాలక్ష్మి నన్ను లవ్ చేయలేదు, నేనే లవ్ చేశాను. నమ్మండి నా కోసం ప్లీజ్. నేను నమ్మనురా. అక్కడ ఎవరు నమ్మట్లేదంట, వెళ్ళి చూడండి. అక్కడ బార్లోకి వచ్చి తాతయ్య మహాలక్ష్మి మహాలక్ష్మి రేయ్, నాన్న రండి, ఎప్పుడొచ్చారు? ఇక్కడ ఏం జరుగుతోంది? కూర్చోండి చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పు. బాలు మహాలక్ష్మిలో పెళ్ళి నాన్న. పెళ్లి కాదురా, పెళ్ళిళ్ళు. అసలు నేను ఇక్కడికి రాకూడదనుకున్నాను. శుభలేఖ చదివి వీళ్ళు నన్ను మోసం చేశారని తెలుసుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది వీళ్ళు నన్ను మోసం చేయలేదు, వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్నారు అని. రేయ్, బాలు మహాలక్ష్మి ప్రేమించుకున్నారన్న విషయం నీకు తెలుసా? వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటి నాన్న? ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. రే బాలు, నువ్వు మహాలక్ష్మిని ప్రేమించావా లేదా? బాలు ప్రేమించాడు, కానీ మహాలక్ష్మి ప్రేమించలేదు. ఏమ్మా మహాలక్ష్మి, నువ్వు బాలుని ప్రేమించలేదు? నేను ప్రేమించాను తాతయ్య, ఎంత చెప్పినా బావ నమ్మట్లేదు. రేయ్, ప్రేమించానని చెప్తోంది కదరా, నీకేంటి ప్రాబ్లం? అందరి ముందు అలాగే అంట తాతయ్య. అమ్మ మహాలక్ష్మి, ఎవరి లవ్నో నాకే ముష్టి అక్కర్లేదు. అజిత్ గాడి గ్రేట్, ఆడిని వెళ్ళి పెళ్లి చేసుకోపో. చూడు తాతయ్య ఎలా అంటున్నాడు. నేను టెండూల్కర్ గ్రేట్ అంటే టెండూల్కర్ని లవ్ చేసినట్ట. చూసారా తాతయ్య, అజిత్ గాడిని టెండూల్కర్తో పోల్చేస్తుంది. అంటే ఆడొక టెండూల్కర్, నేడొక గల్లీ క్రికెటర్. చూడు, నన్ను ఇరిటేట్ చేయొద్దు, నాకు కోపం వస్తుంది. నేచురల్ గా నీ కోపమే వస్తుంది మహాలక్ష్మి. నా మీద లవ్ లేదు కదా, జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అంతే. తాతయ్య, అయ్యో తాతయ్య, చూడండి తాతయ్య. తాతయ్య, వదలండి. నీకు తెలుసా నేను ఎలా ఫీల్ అయ్యానో నీకు తెలుసా? నువ్వు ముట్టుకుంటే ప్రాణం పోయేది. ఇప్పుడు కూడా నిన్ను హక్ చేసుకోవాలనుంది. నీ నుంచి ఇంత దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? రేయ్, ఆడపిల్లందరి ముందు సిగ్గువిడి చెప్తుంటే కూడా నువ్వు నమ్మనంటావేంట్రా? అయ్యో ఉంటాను తాతయ్య. అదొక పెద్ద ఐస్కంత తాతయ్య, నానం టైపు. నా లాజిక్ ఏంటంటే, నా మీద అంత ఫీలింగ్స్ ఉన్నప్పుడు అజిత్ గారిని ఎందుకు లవ్ చేసింది చెప్పండి. నేను అజిత్ లవ్ చేశానా? చెప్తాను అజిత్, నేను నీకు ఎప్పుడు ఓకే చెప్పాను. ఇండియా వచ్చే ముందే కదా. బావ నమ్మట్లేదు. 3 years నుంచి అజిత్ కంటిన్యూస్ గా ప్రపోజ్ చేస్తున్నా పట్టించుకోలేదు. నువ్వు స్వప్నం తీసుకొచ్చావు అన్న కోపంతోనే అజిత్ ఓకే చెప్పాను. దాన్ని నమ్మకండి తాతయ్య, అది నానమ్మ ఒకటే బ్యాచ్. నాకు అసలు పెళ్లి అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అయితే ఒక సూపర్ తాతయ్య. ఆ స్వప్నం తీసుకురావండి, పెళ్లి చేసుకుంటా. రేయ్, మిమ్మల్ని చూస్తుంటే 30 ఏళ్ల క్రితం నేను మీ బామ్మ చేసిన తప్పే గుర్తొస్తోంది. ఆహాలతో ఇంత దూరం తెచ్చుకున్నాం. ఎలా ఉన్నావు మహాలక్ష్మి? ఇదిరా మా పరిస్థితి. మా మధ్య పెళ్లి అనే బంధం ఉంది కాబట్టి ఇన్నేళ్ల తర్వాతైనా కలవగలుగుతున్నాం. అదే లేకపోతే జీవితంలో ఎప్పటికీ కలవలేం. ఇప్పటికైనా మమ్మల్ని చూసేనా మీ పంతాలు వదిలేయండిరా. సరే తాతయ్య, నా పంతం వదిలేస్తాను, కానీ ఒక కండిషన్. అందరి ముందు అజిత్ గ్రేట్ కాదు, నేనే గ్రేట్ అనమండి. తన లవ్ నమ్ముతాను. లేదు తాతయ్య, నేను చెప్పను. నేను గ్రేట్ అని చెప్తేనే బావ నా ప్రేమను నమ్ముతాడంటే ఇన్నేళ్ళు నా ప్రేమకి వాల్యూ లేనట్టే. గ్రేటా? నువ్వు మనూరుకు వచ్చినప్పుడు బాలుని గ్రేట్ అన్నావు కదా? అన్నది మా డార్లింగ్ కాజోల్ తాతయ్య. నేనన్నది మా స్వీట్ హార్ట్ షారుఖ్ నే తాతయ్య. మధ్యలో ఈ షారుఖ్ కాజోలు ఎవర్రా? ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన క్రెడిట్ నాదే మావయ్య. ఈ క్రియేషన్ లో నా కారు కూడా పోగొట్టుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ బెంచ్. ఏంటి మావయ్య? ఏంటి మావయ్య పిలుచుకొట్టావో? ఉన్న క్యారెక్టర్లతోనే చస్తుంటే కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేస్తావా? ఏం మావయ్య, నా క్యారెక్టర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయా? ప్రాబ్లమ్స్ కాదురా, సొల్యూషన్ క్రియేట్ చేసాయి. ఓ, కారు పోయినా కాన్సెప్ట్ దక్కిందన్నమాట. దట్ ఈస్ జాన్ ఆచార్య టెక్నిక్. ఎరా,
నీకు కాజోల్ అంటే ఇష్టమా? బాగా ఇష్టం తాతయ్య. ఆ? కాజోల్కి ఫ్లాష్ బ్యాక్ లేదు, ఆ. అజిత్ లేడు. ఆహా ఏమా నీకు షారూఖ్ అంటే ఇష్టమా? షారూక్ నిజంగా గ్రేట్ తాతయ్య. ఫైట్ చేసి నన్ను కాపాడాడు. ఆహా రేయ్ బోర్డులు మార్చండి రా. తాతయ్య ఇది మహాలక్ష్మిలో ఉందేంటి? నువ్వెవరా? షారూక్. నువ్వు షారూఖ్ అయితే అది కాజోరా కదరా కట్రా. అక్షంతలు అక్షంతలు. బావా ఆ, నేను కాజల్ది కాదు, మహాలక్ష్మినే. అయ్యో తాతయ్య